ఓం మహాగణపతి నమః. ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి చక్కగా అనుకూలంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో 12 రాశులకు చూద్దాము. మేషరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, అవమానాలు గనక చూసినట్టయితే వీరికి ఆదాయము 11గా ఉంది, అదేవిధంగా వ్యయము 5గా ఉంది. అంటే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము చక్కటి ఆదాయ మార్గాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సంపాదన అవకాశాలు కూడా మనకు మేషరాశి వారికి ఈ సంవత్సరంలో చక్కగా మనకు గోచరిస్తున్నాయి. ఇక రాజ్య పూజ్యం వచ్చేసి 2, అదేవిధంగా అవమానము 4గా ఉంది. అంటే మనకి కొన్నిసార్లు గౌరవం వచ్చినప్పటికీ కొన్నిసార్లు మనకు అవమానం కూడా ఈ మేషరాశి వారికి గోచరిస్తుంది. తద్వారా ఇబ్బందులు కాస్త కనిపిస్తున్నాయి. వాటి విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త పడాలి. అయితే ముఖ్యంగా అశ్విని 1, 2, 3, 4 పాదాలులో జన్మించిన వారు, అదేవిధంగా భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారని గుర్తించండి. ఇక ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే ఈ రాశి వారికి శని 12వ స్థానంలో సంచారం చేస్తుంది కాబట్టి కాస్త ఈ సంవత్సరము ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కూడా కాస్త ఒత్తిడి అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక కాస్త కొన్ని సమయాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టే పరిస్థితులు మనకు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం గోచరిస్తుంది. ఇక గురుగ్రహం కనుక చూసినట్టయితే గురువు మనకి జూన్ వరకు 3వ స్థానంలో సంచారం చేస్తాడు. గురువు యొక్క సంచారము మనకు జూన్ వరకు ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి. కాబట్టి కాస్త వృత్తిలో కొంత ఒత్తిడి అనేది మనకు జూన్ వరకు ఉంటుంది. అయితే కాస్త ధైర్యము తగ్గినట్టు అనిపించేటటువంటి అవకాశాలు ఈ మేషరాశి వారికి జూన్ వరకు మనకు కనిపిస్తున్నాయి. చిన్న ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ జూన్ వరకు ఉంటాయి. అయితే జూన్ నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు కనుక చూసినట్టయితే ముఖ్యంగా గురుడు వీరికి 4వ ఇంట్లో సంచారం అనేది ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మార్పులు ఈ సమయంలో వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. లేదా వాటికి సంబంధించినటువంటి ఇంటికి కానీ వాహనాన్ని కానీ మారుస్తాము అనే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఈ రాశి వారికి ఈ సమయంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా కొంతమంది ప్రాపర్టీ విషయాలు కొనుగోలు చేయడము, లేదా ఉన్న ఇంటిని రెనోవేట్ చేయడం లాంటివి కూడా చేసే అవకాశాలు మనకు మేషరాశి వారికి ఈ సమయంలో గోచరిస్తున్నాయి. ఇక అక్టోబర్ 31 నుంచి మొదలుకొని గురువు వీరికి సింహరాశిలో సంచారం చేస్తాడు. అక్టోబర్ 31 తర్వాత నుంచి మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయి. 5వ ఇంట్లో చాలా చక్కటి ఫలితాలు గురువు ఇస్తాడు. సంతాన సౌఖ్యం ఉంటుంది. విద్య సంబంధించినటువంటి విషయాల్లో విజయాలు ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగంలో మంచి గుర్తింపు ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. పెట్టుబడుల ద్వారా చక్కటి లాభాలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి అక్టోబర్ 31 తర్వాత ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక రాహు యొక్క గోచారం కనుక చూసినట్టయితే రాహువు ఈ రాశి వారికి సంవత్సరం మొత్తము దాదాపు చక్కటి ఫలితాలే ఇస్తున్నాడు. ముఖ్యంగా నవంబర్ 25 వరకు రాహు వీరికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మేషరాశి వారికి. కాబట్టి ఇది చాలా చక్కటి సంచారం అని చెప్పవచ్చు. నవంబర్ 25 వరకు ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలత ఉంటుంది. అవకాశాలు వస్తాయి. మీ యొక్క నెట్వర్క్ వల్ల, మీకున్నటువంటి పరిచయాల వల్ల లాభాలు పొందేటటువంటి అవకాశాలు మనకి ఈ రాహు గోచారం వల్ల కనిపిస్తున్నాయి. కేతు గోచారం కూడా నవంబర్ 25 వరకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా పెట్టుబడుల ద్వారా చక్కటి ఫలితాలు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత ఏదైతే 4వ స్థానంలో కేతు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి
మీరు ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుటుంబ బాధ్యతలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసినట్టయితే వీరికి నవంబర్ మాసంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువు రాహు ఈ ఇద్దరు మంచి యొక్క ఏదైతే మంచి ఇంట్లో మంచి స్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి నవంబర్ మాసంలో వీరికి చాలా చక్కటి అనుకూలత కనిపిస్తుంది. ధనలాభం, ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్స్, పెట్టుబడుల ద్వారా లాభాలు ఉండే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు కాస్త ఖర్చులు పెరగడము, ఒత్తిడులు ఉండడం లాంటివి మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది పెట్టుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఓవరాల్ గా చూసినట్టయితే మీకు రాహు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. గురువు కూడా ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలో కలుగుతాయి, అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం గురించి, ఈ పరాభవ నామ సంవత్సరం గురించి కనుక చూసినట్టయితే ఈ పరాభవ నామ సంవత్సరము మనకున్నటువంటి 60 సంవత్సరములలో 40వ సంవత్సరం. పరాభవం అని అంటేనే ఇదొక సంస్కృత పదము. పరాభవం అంటే ఓటమి అనే అర్థము. అంటే ఈ సంవత్సరము ఓటమి అంటే చెడుగా మనం అనుకోకూడదు. ముఖ్యంగా ఇది ఒక మన పరాభవం వల్ల మనకు నేర్పించేటటువంటి పాఠాలను తీసుకోవాల్సినటువంటి సంవత్సరంగా మనము చూడాలి. అంటే ఓటమి, తగ్గుదల, అదేవిధంగా గర్వం తగ్గడము, వినయం నేర్చుకోవడము లాంటి ఫలితాలు ఈ పరాభవ సంవత్సరంలో మనకు కలుగుతాయి. దీనికి మనకు పౌరాణికంగా ఒక కథ కూడా ఉంది. అంటే మనకు పురాణాల్లో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల ఓటమి పాలవుతారు. ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పరిగణిస్తారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక కథగా మనకు చెప్పడం జరిగింది. మనకు పురాణాల్లో ఈ పరాభవ నామ సంవత్సరానికి పేరు ఏ విధంగా వచ్చింది అనే ఒక కథ కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్వము దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల పరాజయం పొందుతారు. అంటే కాబట్టి ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పిలుస్తారు అని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ అహంకారం వల్ల మనం ఓటమి పాలవుతామో, మనకు ఏదైతే మన తప్పులు మనం సరిదిద్దుకొని తద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి సంవత్సరంగా మనం ఈ పరాభవ నామ సంవత్సరాన్ని చూడవచ్చు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఆలస్యం కావచ్చు. అదేవిధంగా చాలా మందికి అహంకారం తగ్గి వినయం అనేది ఈ సంవత్సరం తప్పకుండా పెరుగుతుంది. పాత తప్పులు సరిదిద్దుకునేటటువంటి అవకాశంగా కూడా మనం ఈ సంవత్సరము చూడవచ్చు. అయితే కొత్త మార్గాలు నేర్చుకునేటటువంటి సంవత్సరంగా కూడా మనము ఈ సంవత్సరం చూడవచ్చు. ఆధ్యాత్మికత పెరిగేటటువంటి సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరము మనకు అందరికీ ఉంటుందని మనం గమనించాలి. అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులు గనక మనం చూసినట్టయితే ఈ సంవత్సరము రాజు గురువు, అదేవిధంగా మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడుగా ఉన్నారు. ఇక సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడుగా ఈ సంవత్సరంలో మనకు ఉన్నారు. ఇవి మనకున్నటువంటి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి విశేషాలు. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు ముఖ్యమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం తీసుకున్నట్టయితే శని మనకు యథావిధంగా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు మిథున రాశిలోను, అదేవిధంగా మనకు కర్కాటక రాశిలోను, తరువాత
సింహరాశిలో సంచారం అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారం కనుక గమనించినట్టయితే, రాహు యొక్క సంచారము మనకు కుంభరాశిలోను, తర్వాత మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు వచ్చేసి మనకు ప్రస్తుతము మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి నుంచి కేతు మనకు కర్కట రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా రాహు వచ్చేసి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇవి మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక అందరికీ చాలా చక్కటి ఫలితాలు కలగాలి. ప్రతి రాశి వారికి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో మంచి ఫలితాలు, అనుకున్నటువంటి పనులు నెరవేరాలి, విజయాలు కలగాలని కోరుకుంటూ మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.